రోజు చనిపోయినప్పుడు కూడా సునీత గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి, ఒక మంచి నాయకుడు అన్న సునీత లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి ఆ రోజు గ్రామానికి రావడం జరిగింది. మొన్న కూడా సునీత గారు ఫోన్ చేసి చాలా మంచి నాయకుడు, విగ్రహావిష్కరణకు మీరు తప్పకుండా రావాలి అన్నారు. నిజంగా ఇలాంటి ఒక మంచి కార్యకర్తకు వెళ్తే ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి నేను ఇలా వీలు చేసుకునే కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు నాయకులే పార్టీకి చాలా ముఖ్యం. ఆయన మంచి ప్రజాసేవ చేస్తూ ఉద్యమంలో కానీ అభివృద్ధిలో కానీ నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి. నిజానికి ఇందాక మా చంద్రగౌడ్ అన్నట్టు ఆ రోజు నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలి అని పట్టుబట్టి నిరాహార దీక్ష శిబిరం నడపడంలో ఒకడు మా శ్రీనివాస్ గారు. ఆ రోజు వెంకటలక్ష్మి కూడా సార్ మాకు డివిజన్ కావాలి అని నన్ను చాలా గట్టిగా అడిగిందంటే ఎవరి కోసం అడిగింది? వెంకటలక్ష్మి ఇంటికి ఏమైనా వచ్చేది ఉందా? శ్రీనివాస్ ఇంటికి వచ్చేదేమన్నా ఉందా? నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ అయితే నర్సాపూర్ ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ ప్రజల కోసం వాళ్ళు మాట్లాడినటువంటిది ఈ రోజు నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అంటే అలాంటి మంచి మనిషి. ఇలా గ్రామం కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో కూడా తప్పకుండా శ్రీనివాస్ కుటుంబానికి సునీత గారు కానీ నేను కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండను అందిస్తుందని చెప్పి మనం చూస్తా ఉన్నా. ఎంత చేసినా తండ్రి లేని లోటు తీర్చలేదు. అమ్మాయి వైష్ణవి విషయంలో భవిష్యత్తు విద్య కోసమైనా భరత్ కోసమైనా వాళ్ళ పెళ్లిళ్ళ విషయంలోనైనా పార్టీ పూర్తిగా ఒక తండ్రిని మేము ఇవ్వలేమేమో కానీ పార్టీగా మేము అందరం కూడా నిలబడతాం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సరే, ఈరోజు శ్రీనివాస్ ఒక ఉద్యమకారుడు. శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో ఒకడు. సిపిఐ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చి చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు ఈ నర్సాపూర్ తాలూకాలో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుల్లో ఆయన ఒకరు. మరి ఇవాళ ఆయన ఉండుంటే ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ పొద్దున్నే గాంధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిందట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ లో గొర్రెలు తోలిదట. ఎందుకు? 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు అయింది, మీ సంగతి ఏంటని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టు కాదు. గొర్రెలు కూడా పోయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగిందట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం ఉండదు. గ్యాస్ పథకం ప్రారంభించింది. నేను ఏమైనా 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు. బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు. 1,00,000 మందికి ఒక్కసారి వేసిండు, దాన్ని బంద్ పెట్టింది. అది కూడా అదే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దాని సంగతి సన్నాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తర అయిపోయింది, తుస్సుమన్నారు. ఇప్పుడు యాసంగి పంటకు సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇవ్వలే. బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ అయిపోయింది. ఒక టాప్ ఇచ్చిండు, బోనస్ బంద్ అయిపోయింది. రాజీవ్ వికాసం స్టార్ట్ అయ్యాలి. గ్యాస్ సిలిండర్ 3 నెలల బంద్ అయిపోయింది. గొర్రెలు బంద్ పెట్టేసిండు. ఏది కూడా చెప్పలేదు. రాంగ చిప్పటిగుర్తులు ఆగించినాం. ఆ చిప్పటిగుర్తి కూడా చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ తాళం వేసి పెట్టింది. ఆ డ్రైవర్ కూర్చున్నాడు, సఫాయి కూర్చున్నాడు. ఏలిపై ట్రాక్టర్ గీడు ఉంది అంటే అలా గాసం లేదు ఏం చేయమంటావు అంటుంది. అంటే ఏమైంది అన్న, డీజిల్ కు పైసలు లేవు సార్, 20 రోజులే ట్రాక్టర్ వీక్కలేవు, డీజిల్ కు పైసలు లేవు అన్నారు. అంతే అంటలేదు. ఆ ఊర్లో 110 బుగ్గలు ఉంటే 90 బుగ్గలు కాలిపోయినాయట. 10,000 బుగ్గలే ఎదుగుతున్నాయి. కాలిపోయిన బుగ్గలు వేద్దామంటే పైసలు లేవట. పైపు బలిగిపోతే అక్కిద్దామంటే, తుక్కుడు వేద్దామంటే పైసలు లేవట. మంచినీళ్ళు రాకపోయినా దిక్కు లేదు, బుగ్గలు వెలిగిపోతే అడిగేటోడు లేదు. చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది. ప్రతి ఊరుకు, ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్నది. రాష్ట్రం ఏదైతే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఇచ్చిండు, నర్సరీ కట్టించిండు, డంప్ యార్డ్ కట్టించిండు, వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు? కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేస్తా,
కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఏం చేస్తావు ఆనవాళ్ళు? ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ మూడబెట్టి తాళం వేసి చెత్త ఏరకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా? మార్పు మార్పు అంటే ఏం మార్పు? ఊర్లను చీకట్మయం చేసి బుగ్గలు వెలగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు. ఊర్లలో వచ్చే బుగ్గలు లేవు, చెత్త ట్రాక్టర్ 20 రోజులు అయినట్టు రాక వానకాలం వచ్చింది. ఇలా వానకాలంలో చెత్త ఎరకపోతే డయేరియా, అంటు రోగాలు, విష జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్స్ వచ్చి గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడరా? ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి? పాలన గాలి వదిలేసిండు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పనిచేస్తా ఉన్నాడు. ఇలా అన్యాయం అయిపోయింది. ఆ డ్రైవర్ చెప్తున్నాడు 3 నెలల సార్ మాకు జీతం పడక అంటుంది. అంటే సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్ లో ఆయిల్ మార్చక, ఫిల్టర్ మార్చక ఏడాది నష్టమైంది సార్ అంటుంది. ట్రాక్టర్ సర్వీసింగ్ చేయడానికి పైసలు లేవట. ట్రాక్టర్ కు ఇన్సూరెన్స్ కడదామంటే పైసలు లేవట. ట్రాక్టర్ కు 3 నెలల క్వార్టర్లీ ట్యాక్స్, ఆర్టీఏ ఫీజు కడదామంటే పైసలు లేవట. ట్రాక్టర్ మీద డీజిల్ వద్దామంటే పైసలు లేవు సార్. ఏం చేయమంటాం? మూలకి పెట్టాము. జనం ఏమో మమ్మల్ని తింటుండ్రు, రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్ కూర్చున్నాడు. కనబట్టే జనం మమ్మల్ని తింటూ ఇలా దాసం చేస్తారనుకుంది. ఇది ఈరోజు పల్లెల్లో ఉన్న పరిస్థితి. ఇవాళ పొద్దుగాల ఆయన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుండు. ఏంటంటే రైతు భరోసా వేసినాం, రేపట మొత్తం అన్ని మండలాలల్లో, అన్ని జిల్లాలల్లో హైదరాబాద్ లో ఉత్సవం చేయాలట. దేనికి ఉత్సవం? ఆయన 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవమా? వానకాలం ఎగ్గొట్టినవి, యాసంగి ఎగ్గొట్టినవు. 2 పంటలు ఎగ్గొట్టినందుకు రేపు రైతు బంధు ఉత్సవం చేయాలా? కేసీఆర్ ఉండగా నాట్లకు రైతు బంధు అందించింది కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో ఓట్లకు మాత్రమే రైతు బంధు ఇస్తుంది. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు, నడిమిట 2 కొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళీ రైతు బంధు వేసింది. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, 2 ఏళ్ళు కష్టం వచ్చినా, కరోనా వచ్చినా రైతు బంధు వేసింది తప్ప రైతు బంధు ఎప్పుడు ఆగలేదు. రేవంత్ రెడ్డి 2 పంటలు రైతు భరోసా పెట్టి ఇంకా ఉత్సవం చేయమంటావు. మీకు నిజాయితీ ఉంటే పోయిన వానకాలం యాసంగి పైసలు రైతు బంధు పైసలు వేసినంటేనే అప్పుడు రైతు ఉత్సవం చేయమన్నారు. అసలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఏడాది కింద చేసామా మనం? ఇది నేను కొత్త ముచ్చటేమున్నది. 11 సార్లు ఇచ్చిండు కేసీఆర్. 11 సార్లు రైతు బంధు పైసలు వేసిండు. వేసినప్పుడల్లా ఉత్సవం చేయమన్నామా మనం? నువ్వు 2 సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి దీనికంటే ఉత్సవం అంటే ఇంకా ఏ ముద్దలు ఇచ్చి ఉన్నాయిగా? రుణమాఫీ అంటే బాగా మందికి ఎగ్గొట్టి, చాలా మందికి అయింది, బాగా మందికి రుణమాఫీ ఇయ్యలే. రుణమాఫీ ఇయ్యనందుకు ఉత్సవమా? లేదు. వానకాలం సంఘవడ్లకు బోనస్ వేయడానికి 1100 కోట్లు నిలబెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? పంటల బీమా అని ఊరించి అసెంబ్లీలో చెప్పి పంటల బీమా కూర్చున్నందుకు ఉత్సవం చేయాలన్నా? రైతు బీమా అద్భుతంగా ఏదైనా రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు బీమా చేసిండు కేసీఆర్. ఈ రైతు బీమాను కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండు. ఆ రైతు బీమా పైసలు కట్టేందుకు ఇలా ఉత్సవం చేయాలన్నా? దేనికోసం ఉత్సవం? మా లంబాడ బిడ్డలు లగచేత రైతులకు బేడి వేసి జైలులో పెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? ధన్వాడ రైతులు, గద్వాల జిల్లా ధన్వాడ రైతులు మాకు ఫ్యాక్టరీ వద్దు, మా భూములు ఖరాబ్ అంటే బేడి వేసి జైలులో ధన్వాడ రైతుల్ని పెట్టినందుకు ఉత్సవం చేయాలన్నా? నువ్వు చేసిందేమున్నది? ఇందాక మా రైతు చెప్తుండే ఒక ఆయన నర్సాపూర్లో పోతే యూరియా దొరుకుతాయట. ఇవాళ 4 దుకాణాలు నీళ్ళట. ఒకటేమో కపిల్ ఫర్టిలైజర్, రెండోది మల్లికార్జున ట్రేడర్స్, మూడోది రైతు మిత్ర, 4వది మన గ్రోమర్. 4 దుకాణాలు తిరిగితే యూరియా దొరకలేదు సార్, డిఏపి దొరకలేదు సార్ అని ఆయన పేరు రైతు నర్సింగ్ నాకు కలిసి చెప్తా ఉండే నర్సాపూర్లో. యూరియా సరఫరా చేసే పరిస్థితి లేదు. డిఏపి ఇచ్చే దిక్కు లేదు. డిఏపి ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. 4 దుకాణాలు పోతే 4 దుకాణాలలో డిఏపి లేదట. అంటే డిఏపి కూడా కదా ఇంకా రేపు ఉత్సవం జరుగుతానట. డిఏపి ఏ శాత కాదు, రైతు బీమా ఎగబెట్టరు, రుణమాఫీ వెయ్యరు, 2 పంటలకు రైతు బంధు ఎగబెట్టరు, పంటల బీమా ఉత్తరైపోతుంది, బోనస్ పైసలు బోనస్ అయిపోతాయి. ఇంకా ఈ అందరికీ ఉత్సవం చేయాలన్నట.
ఇదేనా రేవంత్ రెడ్డి రైతుల మీద నీకున్న ప్రేమ? నేను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అర్థమైంది నువ్వు రైతుల మీద ప్రేమతో చేయలే. నువ్వు చెప్పింది 15,000, ఇచ్చింది 12,000, అంటే 3,000 కోత పెట్టినందుకు ఉత్సవం చేయాలి. అదే నువ్వేం చెప్పినావు? ఇప్పుడైతే 10,000, మేము రాగానే 15,000 ఎలక్షన్లలో చెప్పలే. నువ్వు వచ్చి ఏడాది అర్థమే ఏమైనా 15,000, నేను 3,000 కోత పెట్టినందుకు రేపు ఉత్సవం చేయాలా? అన్ని అర్థమైపోయింది. రైతులకి అన్ని విషయాలు కూడా మంచిగా మనసులో పట్టినాయి. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన మోసాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి.